హాయ్ ఆల్, వెల్కమ్ టు స్కైలైన్ ఇమిగ్రేషన్. నా పేరు సాయి తేజ అండి. మమ్మల్ని లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి చాలామంది ఫోన్ చేసి స్లోవేకియా వర్క్ వీసా స్లాట్స్ ఎప్పుడు వస్తాయి, ఒకవేళ వస్తే ఏ మంత్కి వస్తాయి అండ్ ఏ రోజు వస్తాయి, ఇంకెన్ని డేస్ పడుతుంది, ఈ క్వశ్చన్ అనేది మా దగ్గర ప్రాసెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది అడుగుతున్నారండి. అది కాకుండా బయట నుంచి చాలామంది కాల్ చేస్తున్నారు, విశాఖపట్నం నుంచి అండ్ వైజాగ్, విశాఖపట్నం, విజయవాడ, అలా చాలా మంది కాల్ చేస్తున్నారు అండి. మెయిన్లీ జగిత్యాల, కరీంనగర్ అటు సైడ్ నుంచి చాలా మంది కాల్ చేసి, సార్ మేము ఆల్రెడీ ఇట్లా వేరే వాళ్ళ దగ్గర ప్రాసెస్ స్టార్ట్ చేసాం, స్లాట్స్ రాలేదు, 6 months అయిపోయింది, స్లాట్స్ రాలేదు, అసలు మనకి స్లాట్స్ ఎప్పుడు వస్తాయి, మనకి ఎలా తెలుస్తుంది, ఇట్లా చాలా క్వశ్చన్ చేస్తున్నారండి. సో దీని గురించి నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. ఇదైతే అప్ టు మై నాలెడ్జ్ అండి, అంటే నాకు ఎంతవరకు అయితే నాలెడ్జ్ ఉందో లాస్ట్ 1 year నుంచి కూడా నేను స్లోవేకియా వర్క్ వీసాస్ చేస్తున్నాను. సో నా నాలెడ్జ్ ప్రకారం మీకు ఈ వీడియో అనేది చెప్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాట్ ఓన్లీ స్లోవేకియా వీసా అప్డేట్సే కాదు, వేరే వర్క్ వీసాస్ గురించి, స్టడీ వీసాస్ గురించి, పిఆర్ వీసాస్ గురించి మేము వీడియోస్ చేస్తూ ఉంటాము. మీకు ప్రతి వీడియో పక్కా యూజ్ అవుతుందండి, ఎందుకంటే ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఏ కంట్రీకి వెళ్తే బాగుంటుంది అనేది మీరు డైలీ అప్డేట్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి మా ఛానల్ ఫాలో అవ్వండి. ఇక్కడ నుంచి మీకు డైలీ వీడియోస్ వస్తాయి, డైలీ ఒక్కొక్క టాపిక్ మీద వీడియోస్ వస్తాయి. అండ్ ఏదన్నా కొత్త ఇమిగ్రేషన్ అప్డేట్ ఉన్నా కూడా దాని గురించి కూడా మేము వీడియో చేసి పెడతాము. సో ఇందాక చెప్పినట్టుగా స్లోవేకియా వీసా స్లాట్స్ అండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా గుర్తుంచుకోవాల్సింది చెప్తాను చూడండి. మనకి ఎవ్రీడే స్లోవేకియా వీసా స్లాట్స్ అవైలబిలిటీ ఉండవు. స్లోవేకియా ఎంబసీకి కొన్ని డేట్స్ ఉంటాయండి. సో ఇది ఓన్లీ వర్క్ వీసా స్లాట్స్ గురించి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నానండి, ఓన్లీ వర్క్ వీసా స్లాట్స్ గురించి మాత్రమే చెప్తున్నాను. మనకి ఎంబసీకి కొన్ని డేట్స్ ఉంటాయి. సో మనం డైరెక్ట్గా అప్లై చేయలేమండి, అంటే మనం వీసా స్లాట్స్ డైరెక్ట్గా అప్లై చేయలేము. ఎంప్లాయర్ ఈమెయిల్ ఐడి నుంచి ఎంబసీ ఈమెయిల్ ఐడికి మెయిల్ చేస్తారు. మా దగ్గర సెర్టైన్ క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళ పాస్పోర్ట్ ఇది, నంబర్ ఇది అని చెప్పి మెయిల్ చేస్తే ఎంబసీ మన డేటా అంతా వెరిఫై చేసి, బ్యాక్ ఎండ్ లేబర్ ఎంప్లాయ్మెంట్తో కూడా వెరిఫై చేసి కంపెనీకి మళ్ళీ రివర్ట్ ఈమెయిల్ చేస్తుంది. రివర్ట్ ఈమెయిల్ ఏమని చేస్తుంది, మీరు పంపించిన డేటాలో ఇంతమంది డేటా అప్రూవ్ అయింది, వీళ్ళకి మీరు స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పి కింద ఒక లింక్ ఇస్తుంది. అప్పుడు ఎంప్లాయర్ ఏం చేయాలి, ఆ స్లాట్ బుక్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్లాట్ బుక్ చేయాలి. ఇక్కడ మనకి టైం టేకెన్ ప్రాసెస్ అండి. ఎంప్లాయర్కి చాలా టైం టేకెన్ ప్రాసెస్, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబసీకి ఈమెయిల్ పెట్టాలి. ఈమెయిల్ పెట్టిన తర్వాత ఎంబసీ వాడు ఎప్పుడు రిప్లై ఇస్తారో చెప్పలేము. మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు 1 డేలో కానీ 2 డేస్లో కానీ రిప్లై అయితే రాదు. కొన్నిసార్లు డేస్ పడుతుంది, కొన్నిసార్లు మంత్స్ పడుతుంది. ఎప్పుడైతే మనకి ఎంబసీ నుంచి రిప్లై వస్తుందో ఎంప్లాయర్ ఇమీడియట్గా ఆ ఈమెయిల్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని ఎవరైతే డేటా అప్రూవ్ అయ్యిందో వాళ్ళకి మళ్ళీ ఆ కింద ఇచ్చిన లింక్ ద్వారా ఫిల్ చేయాలి. ఫిల్ చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు మెయిల్ వస్తుంది సపరేట్, అంటే ఇండివిజువల్గా కూడా ఓకే ఈ క్యాండిడేట్కి ఈ డేట్ వచ్చింది, ఈ క్యాండిడేట్కి ఈ డేట్ వచ్చింది, అలా మనకి స్లాట్స్ వస్తాయి. సో ఇట్లా ఉంటుందండి ప్రాసెస్. సో చాలా మందికి ఈ ప్రాసెస్ మీద చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది, ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే ఇండివిజువల్గా కూడా అప్లై చేయొచ్చు అనుకుంటారు. మనం ఇండివిజువల్గా అప్లై చేయటం కుదరదండి. ఓన్లీ స్లోవేకియా ఎంప్లాయర్ కానీ స్లోవేకియా రిప్రజెంటేటివ్ కానీ అప్లై చేయొచ్చు. సో మనం ఏంటంటే ఎంప్లాయర్ని ఫాలో అప్ చేసుకోవచ్చు, కానీ ఎంప్లాయర్ వెళ్ళి మళ్ళీ ఎంబసీని ఫాలో అప్ చేయటం కూడా ఉండదండి. ఎందుకంటే ఎంప్లాయర్ ఒక్కసారి ఎంబసీకి ఈమెయిల్ పెట్టిన తర్వాత ఎంబసీది ఫైనల్ డెసిషన్, అంటే మనకి స్లాట్స్ ఎప్పుడు ఇవ్వాలనేది ఎంబసీ వాళ్ళే డిసైడ్ చేస్తారు తప్ప మనకి ఎంప్లాయర్ కూడా ఏమీ చేయలేరు. చాలా మంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, మా క్లయింట్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు, మీరు మాకు 90 days అని చెప్పారు, మీరు మాకు 70 days అని చెప్పారు, మీరు మాకు 50 days అని చెప్పారు అని. నేను ఎవరికి 50 days అని చెప్పనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 90 వర్కింగ్ డేస్ అని చెప్తాను. ఈ 90 వర్కింగ్ డేస్లో ఈసారి ఎందుకు డిలే అయ్యిందంటే మనకి నవంబర్, డిసెంబర్ స్లాట్స్ అనేవి ఎంబసీ రెస్పాన్స్ ఇవ్వలేదండి. మనకి జనవరి 7th నుంచి రెస్పాన్స్ ఇస్తుంది. అంటే మీకు స్టార్టింగ్లో చెప్పాను చూడండి, మనం ఎవ్రీడే ఎంబసీకి ఈమెయిల్ పెట్టలేం, అంటే ఎంప్లాయర్ ఎవ్రీడే ఎంబసీకి ఈమెయిల్ పెట్టే రైట్ లేదు.
అక్కడ డేట్స్ ఉంటాయి. మీరు ఇది ఎంబసీ ఆఫ్ ఢిల్లీ స్లోవేకియా అని కొడితే దాంట్లో కూడా కింద డిస్ప్లే అవుతుంది. వీసా డి ఇన్ఫర్మేషన్ చూస్తే మీరు కింద డిస్ప్లే అవుతుందండి. దాంట్లో కూడా డేట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 6th, ఫెబ్ 6th, మార్చ్ 8th, ఏప్రిల్ 6th అట్లా కొన్ని డేట్స్ వస్తాయి. ఆ డేట్స్లో మాత్రమే ఎంప్లాయర్ ఎంబసీకి ఈమెయిల్ పెడతారు. పెట్టినప్పుడు ఎంబసీ వాళ్ళు ఏం చేస్తారు, స్టాండర్డ్ లెవెల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాఫ్ట్వేర్ లెవెల్ వాళ్ళు అప్లై చేశారు అంటే వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు మాకు ఇన్ని స్లాట్స్ కావాలని అప్లై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనమేమో లేబర్ సైడ్ కంపెనీ నుంచి అప్లై చేసాం ఇన్ని స్లాట్స్ కావాలని. అప్పుడు ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ లెవెల్ అంటే ఇది హై లెవెల్లో ఉన్న కంపెనీ కాబట్టి ఫస్ట్ ఆ కంపెనీకి ఛాన్స్ ఇస్తుంది ఎంబసీ. అంటే వీళ్ళకి ఇవ్వదు అని కాదు, ఆ కంపెనీకి 30 స్లాట్స్ ఇస్తే ఈ లో లెవెల్ వాళ్ళకి 5 స్లాట్స్ ఇస్తుంది. అట్లా డివైడ్ చేసి స్లాట్స్ ఇస్తారు. అందువల్లనే మనకి స్లోవేకియా ప్రాసెస్ కొంచెం డిలే అవుతుంది తప్ప ఇది 100కి 200% స్లాట్స్ వస్తాయండి. వన్స్ మీకు స్లాట్ వచ్చిందంటే సక్సెస్ రేషియో ఇప్పుడైతే 100% ఉందండి. అంటే మీకు స్లాట్ వచ్చిన తర్వాత కంపెనీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా మనం పెట్టుకుని అన్ని కరెక్ట్గా చేసుకుంటే మాత్రం 100% వీసా వస్తుంది. మీ యొక్క యూరోపియన్ డ్రీమ్ అయితే పక్కా అచీవ్ చేసుకోవచ్చండి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. చాలా మంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, సార్ ఇంకెన్ని రోజులు. సార్ కొన్నిసార్లు ప్రాసెస్ డిలే ఉంటుంది ఎంబసీ సైడ్ నుంచి కూడా, కొంచెం అది మీరు అర్థం చేసుకుంటే మనకి ప్రాసెస్ చాలా స్మూత్గా అవుతుంది అండ్ మీకు 100% వీసా వస్తుంది. నేను అయితే ఒకటైతే కండిషన్ ఇక్కడ అందరికీ పెట్టాను, ఒకవేళ వీసా రాకపోతే 100% రీఫండ్. 100% రీఫండ్ అనేది మెన్షన్ ఎందుకు చేశామో మళ్ళీ చెప్తాం చూడండి. ఎందుకంటే స్లోవేకియా షూర్ షాట్ వీసా అండి, మీకు పక్కా వీసా వస్తుంది. కానీ ఏంటంటే కొంచెం టైం టేకెన్ ప్రాసెస్. కొంతమంది అయితే నన్ను అడుగుతున్నారు, సార్ మీరు ఇట్లా ఎంప్లాయర్తో ఏమి అగ్రిమెంట్ చేసుకోరా, లేకపోతే ఎంప్లాయర్ని ఏమి క్వశ్చన్ చేయరా, లేకపోతే ఎంప్లాయర్ జస్ట్ మీరు చెప్పిందే మాకు చెప్తారా అని చెప్పి. ఎవరిని నేను ఎంప్లాయర్తో అగ్రిమెంట్ అంటూ ఏముండదు. మనకి ఎంప్లాయర్కి అగ్రిమెంట్ ఏంటి, మీరు ఇచ్చిన ప్రొఫైల్ పక్కా సక్సెస్ చేయమని అగ్రిమెంట్, అంతే తప్ప ఇన్ని డేస్లో చేయమని అట్లా ఉండదు. ఎందుకంటే ఎంప్లాయర్కి కూడా ఎంతూజియాజం ఉంటుంది మిమ్మల్ని త్వరగా తీసుకోవాలి అని చెప్పి, కానీ ఎంప్లాయర్ చేతిలో కూడా ఏముండదు, ఫైనల్లీ ఎంబసీ చేతిలో ఉంటుంది కాబట్టి టైం టేకెన్ ప్రాసెస్. అండ్ ఇంకా ఎంప్లాయర్ మనకి హెల్ప్ చేస్తున్నాడు అంతే, ఇన్ని డేస్ అయినా కూడా మనల్ని జాబ్ క్లోజ్ అయిందని చెప్పి అలా ఏమి చెప్పకుండా ఎప్పుడు స్లాట్స్ వస్తే అప్పుడు మనకి ఇమీడియట్గా ప్రాసెస్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ జాబ్ ఓపెనింగ్స్ అని అన్ని చేసి ఇస్తున్నారు ఎంప్లాయర్. సో ఎంప్లాయర్ని ఆయన మనల్ని ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో మేము కూడా ఆయన్ని అట్లా సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి 1 year నుంచి నేను చాలా ప్రొఫైల్స్ సక్సెస్ తీసుకొచ్చుకోగలిగాను. సో ఎవరికైనా ఇంకా స్లాట్స్ గురించి చాలా డౌట్స్ ఎవరికైనా ఉంటే మాత్రం కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి, లేదంటే కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయండి, మీకు 100% వీసా స్లాట్స్ వస్తాయి. కొన్నిసార్లు డిలే అవుతుంది, దానికైతే మేము సారీ. ఎందుకంటే కొన్నిసార్లు నా క్లయింట్స్కి కూడా డిలే అవుతుంది, కానీ నా క్లయింట్స్కి ఈ మంత్ అయితే 100% అందరికీ స్లాట్స్ వచ్చేస్తాయండి. ఎవరైతే ఇప్పటివరకు నాకు పే చేస్తున్నారో 90% అందరికీ స్లాట్స్ వచ్చేస్తాయండి. సో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి స్లాట్స్ ఇన్ఫర్మేషన్ గురించి కానీ, లేకపోతే ఈ స్లోవేకియా వర్క్ పర్మిట్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను ఇంతకుముందు ఒక స్లోవేకియా వర్క్ పర్మిట్ వీసా చేశాను, వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, మీకు వర్క్ పర్మిట్ డీటెయిల్స్ అనేవి దొరుకుతాయి. అది కూడా కాకుండా మాకు డైరెక్ట్గా రీచ్ అవ్వాలనుకుంటే కింద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మీరు డైరెక్ట్గా రీచ్ అవ్వచ్చు. అలానే మా వాట్సాప్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమ్యూనిటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీసా అప్డేట్స్ లేకపోతే వర్క్ వీసా అప్డేట్స్ అట్లాంటి ప్రతి డే మీకు దాంట్లో పోస్టింగ్స్ వస్తూ ఉంటాయి, అది మీకు కూడా యూజ్ అవుతుంది. అలానే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి, అవి మీకు మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి పక్కా యూజ్ అవుతాయి, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో 90% మనం బయటకు వెళ్ళాలని చూస్తున్నాము, అంటే ఓవర్సీస్ కంట్రీస్కి వెళ్ళాలని చూస్తున్నాం కాబట్టి ఇట్లా మనకి పక్కా వీడియోస్ అనేవి పక్కా హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.